ఆన్లైన్ ద్వారా ఎటువంటి అప్లికేషన్ పెట్టకుండా డైరెక్ట్గా హైదరాబాద్లో డైరెక్ట్గా కంపెనీకి ఇంటర్వ్యూస్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయితే వితిన్ ఫ్యూ డేస్లోనే ఆన్బోర్డింగ్ ఎక్కే విధంగా మనకి సదర్లాండ్ కంపెనీ వాళ్ళు ఫ్రెషర్స్ని ఎయిర్ కాలర్ అనే పొజిషన్ కోసం హైదరాబాద్ లొకేషన్ కింద పనిచేసే విధంగా రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అవసరం అయితే లేదనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, అక్కడ మీరు పూర్తి వివరాలు చూడవచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సదర్లాండ్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మనకి 25వ తారీఖు నవంబర్ నుండి 4వ తారీఖు డిసెంబర్ వరకు డైరెక్ట్గా సదర్లాండ్ కంపెనీకి మనము మన యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, సర్టిఫికేట్, జిరాక్స్ అన్నీ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అక్కడ కొన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. దాంట్లో సెలెక్ట్ అయితే కనుక వితిన్ ఫ్యూ మనకి డేస్లోనే ఆన్బోర్డింగ్ అయితే ఉంటుంది. మరిన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఎయిర్ కాలర్ అనే పొజిషన్ కింద హైదరాబాద్ లొకేషన్ నుండి వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారు. 2 to 3 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం శాలరీ ప్రొవైడ్ చేసే విధంగా మనకి అప్ టు 3 lakhs ఫర్ యానం తోటి శాలరీ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే మనకి ఇక్కడ 25th నవంబర్ నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. 4th డిసెంబర్ వరకు మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి మార్నింగ్ 10:30 AM నుండి 2 PM వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కూడా జరుగుతాయి. సదర్లాండ్ కంపెనీ అనమాట. 7th ఫ్లోర్ దివ్యశ్రీ బిల్డింగ్, లక్నో హిల్స్ టెక్నాలజీ పార్క్, లక్నో హిల్స్ ప్రైవేట్ రోడ్, హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ 30 ఓపెనింగ్స్ తోటి ఎయిర్ కాలర్ ఫ్రెషర్స్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇక్కడ గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్. హైరింగ్ ఫర్ ఎయిర్ కాలింగ్ ఫ్రెషర్స్ అనమాట. 2-way క్యాష్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. వితిన్ 25 కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళకి మనకి శాలరీతో పాటు 2-way క్యాష్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. తర్వాత ఈ జాబ్ రోల్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఇనిషియేట్ టెలిఫోన్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ రిక్వెస్టింగ్ స్టేటస్ ఆఫ్ క్లైమ్స్ ఫర్ ది అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఆన్ పేషెంట్ అకౌంట్స్ అండ్ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్స్. మేనేజ్ A&R అకౌంట్స్ బై ఎన్ష్యూరింగ్ యాక్యురేట్ అండ్ టైమ్లీ ఫాలో అప్. మస్ట్ పాసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ న్యూట్రల్ యాక్సిడెంట్. ఇలాంటి కొన్ని వర్క్ చేయాలి. తర్వాత మస్ట్ బీ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ విషయానికి వస్తే షుడ్ బీ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్, కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ చేయాలి. మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండాలి. గ్రాడ్యుయేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంటర్ కానీ డిప్లొమా చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ జాబ్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇక్కడ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కింద మనకి 2200 ఫర్ మంత్ అయితే మనకి పే చేస్తారు. అంటే వర్కింగ్ డేస్లో మీకు సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ ఉంటుంది. 2-way క్యాష్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు వితిన్ 25 కిలోమీటర్ రేడియస్ నుండి. అదర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ రౌండ్స్ విషయానికి వస్తే మీరు డైరెక్ట్గా 4th డిసెంబర్ వరకు ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ రౌండ్ HR రౌండ్ ఉంటుంది, CX రౌండ్ ఉంటుంది, ఆపరేషన్ రౌండ్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా అటెండ్ అవ్వండి. ఎటువంటి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఉండదు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 10 AM నుండి ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్, ఆధార్ కార్డ్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కంపెనీ దగ్గర రెజ్యూమ్ మీద HR జ్యోతి అని మెన్షన్ చేయండి. మీకు వాళ్ళు గైడ్ అయితే చేస్తారు. అడ్రస్ వచ్చేసి సదర్లాండ్ కంపెనీ 7th ఫ్లోర్ దివ్యశ్రీ బిల్డింగ్, లన్కో హిల్స్ టెక్నాలజీ పార్క్, లన్కో హిల్స్ రోడ్, హైదరాబాద్ ఉందన్నమాట. వాళ్ళకి సంబంధించిన మెయిల్ ID కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీ రెజ్యూమ్ పెడితే వాళ్ళు టైం ఉన్నప్పుడు మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లేకపోతే డైరెక్ట్గా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా అప్ టు 4th డిసెంబర్ వరకు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే బెటర్ అనమాట. అదే రోజు మీకు ఇంటర్వ్యూ సెలక్షన్స్ అంతా అయిపోతుంది. అదే రోజు మీరు సెలెక్ట్ అవుతారా లేదా అనేది కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందనమాట. తర్వాత ఇది వచ్చేసి ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.